మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణంలోని పాత బస్టాండ్ డిపో చౌరస్తాలోని భారీగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినాయి, అన్ని పార్టీలు కూడా వస్తాయి, ఇక ఎవడి దుకాణం వాడు పెట్టుకుంటాడని అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పుట్టిన పార్టీ అని, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అమ్మకు అన్నం పెట్టినోళ్లు పిన్నమ్మకు బంగారు గాజులు చేపించాడట అన్నట్లుగా ఉన్నదంటూ ఈ పార్టీల పరిస్థితి కూడా అదే అని ఎద్దేవా చేశారు. మీకు మీ బిడ్డ కావాలన్నా పరాయి బిడ్డ కావాలన్నా ఆలోచన చేయండి. అమ్మలు, అక్కలు, బాపులు, అన్నలు అందరూ కూడా మన కోరుట్ల నియోజకవర్గం ప్రజలు నాకొక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి అంటూ వారు కోరారు. 24 గంటల కరెంటు వల్ల దయచేసి చెప్పండి వాళ్ళందరూ కూడా. ఇచ్చిండ్రా అంతకుముందు కళ్యాణ లక్ష్మి ఎవరన్నా కనీసం రూపాయి ఇచ్చిండు ఎవడన్నా? మరి వచ్చి ఇప్పుడు మాట్లాడతారు బాగా. కేసీఆర్ ఏం చేయలే, ఎమ్మెల్యే ఏం చేయలే. కేసీఆర్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ 100% మీ అందరు చెప్తా ఉన్నా, మళ్ళీ వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వమే. ఇది తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ ఆడబిడ్డల ప్రభుత్వం, తెలంగాణ మా యువత ప్రభుత్వం. ఇది 100% వచ్చేది ఇదే ప్రభుత్వం. మిగిలిన కొన్ని పనులు అన్ని కూడా ఒక సంవత్సరం తిరిగిలో చేసుకుంటాను. మీ అందరికి వాగ్దానం చేస్తున్నాం. ఇప్పటి వరకు చెప్పిన అన్ని చేసినాము, కొన్ని పనులు మిగిలినాయి. ఆగం కాకండి. ఎవరైనా వచ్చి ఆగం చేస్తే దయచేసి పెద్ద మనసుతోని మీరు ఆలోచన చేయండి. రేపు పొద్దున మన బతుకులు ఎవరుంటే బాగుంటది, రేపు పొద్దున మన పిల్లల బతుకులు ఎవరుంటే బాగుంటది, రేపు పొద్దున ఎవరొస్తే మనకు మంచినీళ్ళు వస్తాయి, రేపు పొద్దున ఎవరొస్తే మనకు పెన్షన్లు వస్తాయని ఆలోచన చేయండి దయచేసి. గురించి చెప్పిన మళ్ళొకసారి 100% నేను మీతో వస్తా. కావాల్సే మీ అందరికి తెలుసుకోవచ్చు, కేసీఆర్ గారు డాక్టర్ కూడా నేనే. మనం డైరెక్ట్ కేసీఆర్ సార్ ఇంటికి పోయి తెచ్చుకున్నాం సర్టిఫికేట్ అని చెప్పి మీ అందరు గ్యారంటీ చెప్తా ఉన్నాను. ఆశీర్వదించుండ్రి, మీ బిడ్డని మీ కొడుకుని ఆశీర్వదించుండ్రి. మీకోసమే వచ్చిన నేను, దయచేసి ఆశీర్వదించుండ్రి. 100% చెప్పా, 100% ఇల్లులు కానీ మిగిలిన చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకుందాము, అతి తొందరగా పూర్తి చేసుకుందాము. అందరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. D32 పట్టాల గురించి చెప్పిండ్రు, అది కూడా ఇప్పించుకుందాము అని చెప్పిండ్రు, అవి కూడా చేసుకుందాము. కొన్ని ఇంకా పట్టాల గురించి మళ్ళీ చెప్తా. మన కెనాల్ మీద ఉన్న పట్టాలు కూడా అవి కూడా అయిపోతాయి తప్పకుండా. D32 కెనాల్ మీద ఉన్న అక్కడ పైప్ పట్టాలు అయిపోతాయి. ఒక్కసారి కారు గుర్తుకే అమ్మ అందరు వెనకాల ఉన్నారు, కొందరు నీళ్ళు ఉన్నారు లేవాలి. కారు గుర్తుకే.